మనందరికీ సుపరిచితులు, అందరినీ ఆశీర్వదించదగిన వ్యక్తి, సంస్కృతంలో వ్రాసిన తెలుగు వ్యాకరణంలో పిహెచ్డి పొంది తెలుగు ఉపన్యాసకులుగా, తెనాలి సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్గా, నాగార్జున విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ అకాడమీ కౌన్సిల్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా, నాగార్జున విశ్వవిద్యాలయం ఓరియంటల్ కాలేజీ డీన్గా, ఓరియంటల్ లాంగ్వేజెస్ చైర్మన్గా సేవలంచిన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వీరు బాల ప్రౌఢ వ్యాకరణ దీపిక, శ్రీమద్ వాల్మీకి రామాయణం, బాల అయోధ్య సుందర కాండల అంతరార్థం గురించి వివరించిన ఆధ్యాత్మికవేత్త, శ్రీ లలితా సహస్రనామ అలాగే వాటి పూజ అనంతరం అర్థ వివరణని, మాంగళ్యం తంతురానైన పెళ్లి మంత్ర అర్థ విశేషాలని, శ్రీమద్ భాగవతం అంతరార్థాన్ని, దాని సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని, తొండమునేకదంతమును అంటూ వినాయకుని సర్వ విశేషాలని, శ్రీ విష్ణునామ సహస్రం అంతరార్థ స్వరూపాల్ని, ఆధ్యాత్మిక రచనలతో పాటు అనేక బిరుదులు, పీఠాధిపతుల మన్ననలు, ఆశీస్సులు పొందిన తెలుగు వారికి సుపరిచితమైన జగమెరిగిన బ్రాహ్మలు, ప్రవచనకర్తర, రామాయణ సుధానిధి డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు ముందుగా తమ ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని మనకు కొద్దిసేపు అందిస్తారు. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని వత్సరాదౌ వసంతాదౌ రవిరాదీంస్తథైవ చ కవిం కవీనాముపమశ్రవస్తమం. వినాయకుని ప్రార్థనలో మొట్టమొదటిగా కనిపించే మంత్రంలో కవిం కవీనాం ఉండేటటువంటి కవులందరికీ ప్రథమ కవి ఎవరు అంటే వినాయకుడు. అటువంటి వినాయక ఆశీస్సుల్ని అందరూ కవులకి కలిగేలాగా, అంతేకాక వసంత ఉదయాన్ని చేసుకుంటూ ఉండే ఈ ఆకాశవాణికి కూడా అమోఘమైనటువంటి ఆశీర్వచనం అందేలా ఏర్పాటు చేసినటువంటి ఈ సభా సరస్వతిలో సరస్వతి ముఖంలా కనిపిస్తున్న అందరికీ నమస్కరిస్తూ, దక్షతతో ఆధ్యక్ష్యాన్ని వహించగలిగినటువంటి శక్తిమంతులు, దక్షులు అయినటువంటి రమణాచార్య గారికి ప్రత్యేక ధన్యవాదాలని, కృతజ్ఞతల్ని సమర్పించుకుంటూ, సమయాన్ని అతిక్రమించే అలవాటు నాకు లేదు కాబట్టి ఈ జన్మకి పై జన్మకి కూడా వారిచ్చినటువంటి సమయంలో మాత్రమే ముగిస్తాను. ఈరోజు వామన ద్వాదశి. వామనుడు ఎలా అయితే అంత ఎత్తుకి ఎదిగిపోయాడో అలాగే ఈ జరిగేటటువంటి కార్యక్రమం ఇందాక వారు తెలియజేసినట్టుగా, ఉదయ్ శంకర్ గారు తెలియజేసినట్టుగా అలా ఎదగాలని ఆశిస్తున్నాను. పైగా వసంత ఉదయం. వసంతం ఎప్పుడైనా ప్రారంభింపబడింది అంటే శిశిరం వరకు వెడుతూనే ఉంటుంది తప్ప మధ్యలో ఆగడం, ఆపుదల ఉండడం జరగదు. క్రోధినామ సంవత్సరం గురించి చెప్పమన్నారు కాబట్టి ముఖ్యమైన మాటల్ని తెలియచేస్తాను. భగవంతుడు ఆలోచించాడు ఆ రోజున, శ్రీ మహావిష్ణువు ఏ రోజున సృష్టి చేయించాలా అని. బ్రహ్మని పిలిచి సృష్టి చేయి అనగానే ఏ సంవత్సరంలో సృష్టి చేద్దాం అనుకున్నాడు. 60 సంవత్సరాలు వచ్చాయి. తేషు ప్రథమ, వాటిలో మొదటి సంవత్సరంలో సృష్టి చేద్దాం అనుకున్నాడు. ప్రభవ కనిపించింది. ప్రభవలో సృష్టి చేద్దాం అనుకునేసరికి 2 అయనాలు కనిపించాయి, ఉత్తరాయణం, దక్షిణాయనం. తయో ప్రథమ, 6 కూడా మొదటి దాంట్లో సృష్టి చేద్దాం అని ఉత్తరాయణం గురించి ప్రారంభించగానే 6 ఋతువులు వచ్చాయి ఆయనకి. వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్, హేమంతం, శిశిరం.
తేషుచ ప్రథమ, వీటిలో కూడా మొదటి దాంట్లో సృష్టి చేద్దాం అని వసంత ఋతువుని ఎన్నుకున్నాడు. వసంత ఋతువు అనగానే 2 మాసాలు వచ్చాయి మళ్ళీ, చైత్రం వైశాఖం. తయో ప్రథమ, 6 కూడా మొదటి దాంట్లో సృష్టి చేద్దాం, చైత్రమాసంలో సృష్టి చేద్దాం అనుకున్నాడు. చైత్రమాసం అనగానే మళ్ళీ 2 పక్షాలు వచ్చాయి, శుద్ధపక్షమా కృష్ణపక్షమా. వాటిలో కూడా మొదట్లో సృష్టి చేద్దాం, సుఖంగా ఉండాలి జనులందరూ అని చైత్రమాసంలోని శుద్ధపక్షాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకోగానే 15 తిథులు వచ్చేసాయి మళ్ళీ. వీటిలో కూడా మొదటిదైనటువంటి పాడ్యమి తిథి ప్రథమా తిథిలో ఎన్నుకుందాం అనుకున్నాడు. ప్రథమా తిథి అని అనుకోగానే రాత్రి పగలు 2 వచ్చాయి, పగటిలో సృష్టి చేద్దాం అనుకున్నాడు. పగలనగానే 15 ముహూర్తాలు వచ్చాయి, బ్రాహ్మీ ముహూర్తం దగ్గర నుంచి. బ్రాహ్మీ ముహూర్తంలో సృష్టి చేద్దాం అనుకున్నాడు. బ్రాహ్మీ ముహూర్తం అనగానే 3 ప్రాణాయామ కాలాలు వచ్చాయి. ఆ మూటిలో మొదలైన ప్రథమ ప్రాణాయామ కాలంలో సృష్టి స్థితి లయాలనే మూటిలో సృష్టి అనే మొదటి కార్యాన్ని మహానుభావుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులో మొదటివాడైన బ్రహ్మ సృష్టితే ఏర్పడ్డటువంటిది ఆది యుగాది. అంతటి ఆదిమ విధానం దీనికి ఉంది. ఆలోచించి చూడాలి. అంటే మొదటి సంవత్సరంలో ఉన్న మొదటి అయినంలో ఉన్న మొదటి ఋతువులో ఉన్న మొదటి మాసంలో, మొదటి మాసంలోని మొదటి పక్షంలోని మొదటి తిథిలోని పగటిలో ఉన్నటువంటి ఆ 15 ముహూర్తాల్లో మొదటి ముహూర్తంలో వచ్చిన ప్రథమ ప్రాణాయామ కాలంలో ఎంత గొప్పగా సృష్టి చేసి మీ అందరికీ ఇంత మంచి రోజును నేను ఏర్పాటు చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండేలా చేసుకోండి మీ ప్రవర్తన ద్వారా అని బ్రహ్మమన్ని ఆశీర్వదిస్తూ విష్ణు ఆజ్ఞకి అనుగుణంగా చేశాడు. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. ఆ రోజున పచ్చడి చేస్తామే, ఆ పచ్చడి కూడా సామాన్యమైనటువంటిది కాదు. మధుర ఆమ్ల కటు కషాయ లవణ తిక్త భేదాత్ 6 రుచులుంటాయి. వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్, హేమంత, శిశిర 6 ఋతువులుంటాయి. భగవంతుడు మనందరికీ శారీరక ఆరోగ్యం బాగుండాలని, మానసిక ఆరోగ్యం బాగుండాలని ఈ రెంటిని జత చేశాడు. మొదటిది వసంత ఋతువు అయితే, మొదటి రుచి మధురము అయితే, ఆ మధుర రుచికి సంకేతంగా భూమి నుంచి వచ్చినటువంటి చెరకు గడ ఏదైతే ఉందో ఆ మొక్కలోని మాధుర్యాన్ని తీసుకోవాల్సిందని, అందుకోసమని చెరకు ముక్కని పెట్టాడు ఈ పచ్చడిలో. దురదృష్టవశాత్తు చాలామంది పాపం తెలియకో ఏదో పంచదార వేసేస్తున్నారు పచ్చడిలో, అది సరికాదు. కొంతమంది బెల్లపు పొడి వేస్తున్నారు, అది సరికాదు. అక్కడ రెండవదైనటువంటి ఋతువు గ్రీష్మ ఋతువు. ఇక్కడ ఉండే 6 రుచుల్లో రెండవ రుచి ఆమ్మలం, అంటే పులుపు. భూమి నుంచి వచ్చినటువంటి ఏ చింత చెట్టు ఉందో దాని నుంచి వచ్చినటువంటి చింత పండు ఉంటుందో అది నీ శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుందని ఆ ఉండేటటువంటి రెండవ గ్రీష్మ ఋతువుకి సంకేతంగా ఈ చింతపండుని మాత్రమే కలపమన్నాడు. చాలామంది పులుపు కోసమని ఏవేవో వాడుతున్నారు, వద్దు, అది సరికాదు. మధుర ఆమ్ల కటు అంటే కారం. అక్కడ ఉండేటటువంటి ఋతువుల్లో వసంత, గ్రీష్మ, వర్ష ఆ ఋతువుకి సంకేతంగా ఇక్కడ కటు కారాన్ని పెట్టమన్నారు. కారం అంటే భూమి నుంచి వచ్చేటటువంటి మిరియపు మొక్క ఏదైతే ఉందో ఆ మొక్కకి సంబంధించిన మిరియాన్ని దంచి వేయాలి తప్ప పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని, కారాన్ని వీటిని వాడొద్దని చెప్పింది శాస్త్రం. ఆలోచించి చూడాలి. స్వాస్థ్యకారం ఎంత ఆయన ఎక్కడికెక్కడ అలా విట్లు వేస్తూ ఉంటారు రమణాచార్య. 4వదైనటువంటి ఋతువుని చూడండి, వసంత, గ్రీష్మ, వర్ష, శరద్ ఋతువు. 4వ ఋతువుకి సరైనటువంటి సంకేతంగా ఇక్కడ మధుర ఆమ్ల కటు కషాయం అంటే ఒగరుతనం.
మొట్టమొదటి కాలంలో వచ్చేటటువంటి ఏ మామిడికాయ ఉంటుందో అది ఒగరుతనంతో ఉంటుంది తప్ప మరో విధంగా ఉండదు. అబ్బో ఒగరుతనం బాగుండదని మామిడి పళ్ళు కాలం కాని కాలంలో వచ్చేటటువంటి వాటి రసాన్ని పిండుతున్నారు. నేరం అనారోగ్యకారకం కూడా. అంచేత ఆ మామిడి ఒగరుతనం కోసం మామిడి ముక్కను వేయాలి. అది కూడా భూమి నుంచి వచ్చేదే. మధుర ఆమ్ల కటు కషాయ లవణ ఇటుపక్క వసంత గ్రీష్మ వర్ష శరత్ హేమంత ఋతువు. హేమంత ఋతువుకి సంకేతంగా 5వది ఇక్కడ లవణం, ఉప్పు. చాలామంది అడుగుతూ ఉంటారు ధర్మ సందేహాల్లో, ఉప్పు వేయచ్చా? కిందటి సంవత్సరం పొరపాటు చేశాను అని. ఉప్పు వేసి తీరాలి. ఆ ఉప్పు కూడా ఏ భూమి నిండుగా సముద్రం ఉంటుందో, చతుస్సముద్ర వేళ వలయతం అంటున్నామో, దాన్ని ఆ ఎండకు ఎండినప్పుడు ఏర్పడేటటువంటి గళ్ళ ఉప్పు ఏదైతే ఉంటుందో దాన్ని దంచి వేయాలి తప్ప అయోడైజ్డ్ ఉప్పుని వేయమని ఎక్కడా శాస్త్రం చెప్పలేదు. ఆ ఉప్పుని వాడితే యథార్థం. ఇక 6వది శిశిర ఋతువుల్లో ఇటు 6వది తిక్త, చేదు. ఆ చేదు కోసమని వేప చెట్టు నుంచి వచ్చినటువంటి, భూమి నుంచి వచ్చిన వేప చెట్టు నుంచి వచ్చిన ఆ పూతకి సంబంధించిన చేదుతనాన్ని మాత్రమే వాడాలన్నారు తప్ప చేదు కోసం మరేది వాడొద్దన్నారు. ఎందుకు ఇలా చెప్పారు? ఈ 6 ఆ 6టికి సంకేతం కాబట్టి సమ్మేళనం చేసి వీటిని దాన్ని ఒక్కరోజు కాదు, చైత్ర వైశాఖాలు 2 మాసాల్లోనూ కూడా ఒక్కొక్క చెంచా చొప్పున కానీ తీసుకుంటూ ఉన్నట్టయితే ఒక్క ఉగాది నాడు మాత్రమే కాదు, ఖచ్చితంగా శరద్ గ్రీష్మ ఈ కాలాల్లోనే బాగా రోగాలు వస్తాయి కాబట్టి పొరపాటున కూడా రోగాలు లేకుండా జీవిస్తారు అని చెప్పారు. క్రోధి అనే పేరు కలిగిన సంవత్సరం ఇబ్బందిని పెట్టేది అయి తీరుతుంది. సంవత్సరం చివరిలో ఇకారం కాని ఉన్నట్టయితే, తెలుగులో అయితే గుడి అంటారు, ఖచ్చితంగా ఇబ్బందిని పెట్టి తీరుతుంది. నేనేం భయపెట్టడం లేదు, ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను. పూర్వం మనం పడ్డాను రుధిరోద్గారి, కాళయుక్తి, అనేకమైన సంవత్సరాలు చూసాం. ఇది క్రోధి. మహర్షుల యొక్క ఋషి దృష్టి ఎంత అంటే ఋషి దర్శనాత్ కాబట్టి రాబోయే అన్ని సంవత్సరాలు ఎలా 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 ఉంటాయో పేర్లోనే చెప్పారు. అంచేత ఆ విధంగా ఉండే క్రోధి అనే సంవత్సరం మనకి ఇబ్బందికి కలగకుండా ఉండేలా మనకి మనం చేసుకుంటూ జాగ్రత్తని పాటించాలని, సంపూర్ణమైనటువంటి సంవత్సరాన్ని సానందంగా మనందరం గడపాలని, కవీనాం కవి అయినటువంటి వినాయకుని ఆశీర్వచనం సర్వత్ర కలగాలని, వామనద్వాదశి నాడు ప్రారంభించినటువంటి కార్యక్రమం త్రివిక్రమావతారాన్ని ఎత్తి సంవత్సరము కూడా ఆనందంగా గడిపించాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.